హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 15 లక్షల మందికి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులతో పాటు 50 సంవత్సరాలు వచ్చిన వారందరికీ కూడా కొత్త పెన్షన్లు అందజేయబోతున్నట్లు, ఎవరికి అందజేయబోతున్నారు, ఒక ఇంట్లో 2 పెన్షన్లు కూడా శాంక్షన్ అయితే కొంతమందికి అయితే చేయబోతున్నారు. దీనితో పాటుగా పాత పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ కి సంబంధించిన అప్డేట్ గురించి, అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరికి 50 సంవత్సరాలకి పెన్షన్ అనేది అందజేయబోతున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. పెన్షన్లకు సంబంధించిన పూర్తి అప్డేట్ తెలుసుకోవడానికన్నా ముందుగా ఇప్పటి వరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఆన్లైన్ లో తక్కువ ధరకే షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చున్నాను. అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఆన్లైన్ లో తక్కువ ధరకే వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ అందులో నేను మీకైతే షేర్ చేస్తాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీన అలాగే 2వ తేదీన అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయబోతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 72 లక్షలకు పైగా ప్రస్తుతం పాత పెన్షన్ అనేది లబ్ధిదారులకు ప్రతి నెల అందజేస్తూ ఉండగా, ప్రస్తుతం తాజాగా తీసుకోబోతున్న నిర్ణయాల ప్రకారం అర్హత కలిగిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి కొత్త పెన్షన్ అనేది అందజేయాలి. కాబట్టి కొత్తగా 15 లక్షల మందికి పెన్షన్ అనేది మంజూరు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో లిస్ట్ అనేది అయితే విడుదల చేయబోతున్నట్లు, దీనికి సంబంధించిన అర్హతలు కూడా విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం 62 లక్షల మందికి సంబంధించిన పెన్షన్లతో మరొక 15 లక్షల కొత్త పెన్షన్లు కనుక మంజూరు అనేది చేసినట్లయితే 77 లక్షల మందికి ప్రతి నెల పెన్షన్లు అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. అయితే పాత పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ లో ముందుగా కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ గురించి చెప్తాను. ఆ తర్వాత చివరిలో పాత పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ గురించి అయితే చెప్తాను. ముందుగా 60 సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి అలాగే 50 సంవత్సరాల పెన్షన్ కి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే, ప్రస్తుతం 60 సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ 60 సంవత్సరాలు వచ్చిన వెంటనే కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ అయితే చేయబోతున్నారు. ఇందులో అన్ని రకాల కేటగిరీల వారికి సంబంధించి ఈ యొక్క 60 సంవత్సరాలకి పెన్షన్ మీకైతే అందజేయడం జరుగుతుంది. అలాగే మనకు 50 సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, మనకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారో వారికి మాత్రమే 50 సంవత్సరాలకి పెన్షన్ అయితే అందజేయబోతున్నారు. మిగిలిన కేటగిరీల వారికి ఖచ్చితంగా 60 సంవత్సరాలు వచ్చినప్పుడు మాత్రమే పెన్షన్ అయితే అందజేస్తారు. 50 సంవత్సరాలకి మీకు పెన్షన్ అందజేయాలంటే ఖచ్చితంగా మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీలు అయినప్పుడు మాత్రమే 50 సంవత్సరాలకి మీకు పెన్షన్ అయితే అందజేస్తారు. ఆల్రెడీ ఆ కుటుంబంలో 60 సంవత్సరాలకి పెన్షన్ అనేది పొందుతున్నా లేదా ఇతర కేటగిరీల పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే 50 సంవత్సరాలకి మీకు పెన్షన్ వచ్చేదానికి ఛాన్స్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి త్వరలో అర్హతలు మనకైతే రాబోతున్నాయి. అంటే ఒక కుటుంబం అంటే ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే పెన్షన్ అనేది అందజేస్తారు. కాబట్టి ఆల్రెడీ ఆ కుటుంబంలో ఎవరైనా సరే పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే మిగిలిన వారికి పెన్షన్ అనేది 50 సంవత్సరాలకి మీకైతే రాకపోవచ్చు. లేదా ఈ యొక్క అర్హతలు ఏదైనా సరే స్వల్ప మార్పులు అనేది చేసి ఎవరైతే 60 సంవత్సరాలు పైబడిన వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నట్లయితే 50 సంవత్సరాలకి పెన్షన్ కూడా మరొకరు ఇచ్చినట్లయితే మాత్రం భారీగా ఖర్చు అనేది అవుతుంది. కాబట్టి ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే పెన్షన్ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. అయితే ఖచ్చితంగా 50 సంవత్సరాలకి మీకు పెన్షన్ అనేది రావాలంటే మీ కుటుంబంలో ఇప్పటికే ఎవరు పెన్షన్ అనేది తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది. అలాగే మీకు 50 సంవత్సరాలు వచ్చినట్లు ఖచ్చితంగా మీరు ఆధార్ అప్డేట్ హిస్టరీ మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనితో పాటుగా మీరు రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే మీకు వెంటనే రిజిస్ట్రేషన్ అనేది మనకు త్వరలో అయితే చేయబోతున్నారు. ఇప్పటికే మీ కుటుంబంలో వేరొకరు పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే ఆ కుటుంబంలో మరొక పెన్షన్ అనేది మీకు రావాలంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఎవరైనా సరే దివ్యాంగులు గానీ లేకపోతే ఏదైనా సరే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో బాధపడుతున్నట్లయితే వారికి మాత్రమే మరొక పెన్షన్ కి సంబంధించి అర్హత వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. మనకు గతంలోనే చంద్రబాబు నాయుడు కొరకు హామీ అయితే ఇవ్వడం జరిగింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైనా సరే భారీ మొత్తంలో బాధపడుతున్నట్లయితే అంటే ఎక్కువ హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నట్లయితే ఆ కుటుంబంలో ఇద్దరికి పెన్షన్ అందజేస్తామని అయితే తెలియజేశారు. ప్రస్తుతం 62 లక్షల మందికి పెన్షన్ అయితే అందజేస్తున్నారు. కాబట్టి మరొక 15 లక్షల మందికి కొత్త పెన్షన్ అనేది శాంక్షన్ అనేది చేయబోతున్నట్లు త్వరలో రిజిస్ట్రేషన్ ప్రారంభం చేసే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం రాబోతున్న స్థానిక ఎన్నికల్లో ఈ యొక్క కొత్త పెన్షన్ మంజూరు చేసేదానికి ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పాత పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాత పెన్షన్ అనేది ప్రతి నెల 1వ తేదీన అలాగే 2వ తేదీన అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఏదైతే దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లు అంటే ఎవరైతే 6,000 రూపాయల పెన్షన్ అనేది పొందుతున్నారో వారందరికీ సంబంధించి ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ అనేది చేసే విధంగా చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు. ఇందులో ఎవరికైనా సరే సదరం సర్టిఫికేట్ లో తప్పులు కనుక ఉన్నట్లు గుర్తించినట్లయితే వారికి పెన్షన్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా 6,000 రూపాయల పెన్షన్ కి సంబంధించి ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి
సంబంధించి కావచ్చు, లేకపోతే అంగవైకల్యానికి సంబంధించి గతంలో చాలా మందికి సంబంధించి సదరం సర్టిఫికేట్ లో ఈ యొక్క మార్పులు అనేది చేసుకొని భారీ మొత్తంలో లబ్ధి పొందినట్లయితే గుర్తించడం జరిగింది. ఈ మధ్య కాలంలో అందరికీ ఈ యొక్క నోటీసులు అనేది అయితే జారీ చేసి తప్పనిసరిగా స్థానికంగా ఉన్న హాస్పిటల్లో మరొకసారి అటెండ్ అనేది అయ్యి మీ యొక్క వైద్య పరీక్షలు చేపించుకోవాలని అయితే తెలియజేశారు. తాజాగా వైద్య పరీక్షలో చాలా మందికి సంబంధించి అసలు అంగవైకల్యం లేకపోయినా కూడా పెన్షన్లు పొందినట్లయితే గుర్తించడం జరిగింది. దీనితో మనకు గతంలో చూసుకున్నట్లయితే చాలా మందికి అంగవైకల్యం అనేది తక్కువ ఉన్నా కూడా, అంటే పర్సెంటేజ్ అనేది తక్కువ ఉన్నా కూడా చాలా వరకు పర్సెంటేజ్ అనేది పెంచుకోవడం జరిగింది. అసలు ప్రస్తుతం మరొకసారి వెరిఫికేషన్ లో అసలు పర్సెంటేజ్ అనేది దాదాపుగా తగ్గిపోవడంతో కొత్తగా వచ్చిన పర్సెంటేజ్ ను బేస్ చేసుకుని వారికి ఎటువంటి అంగవైకల్యం అనేది లేదని గుర్తించి వారికి 60 సంవత్సరాలు గనుక దాటి ఉన్నట్లయితే వారికి వృద్ధాప్య పెన్షన్ అందజేస్తున్నారు. ఒకవేళ వారికి 60 సంవత్సరాల కన్నా తక్కువగా గనుక ఉన్నట్లయితే వారికి పెన్షన్ అనేది అయితే నిలిపేస్తున్నారు. త్వరలో మనకు దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతోంది. అలాగే మనకు ప్రతి నెల 3 నెలలకి ఒకసారి పెన్షన్ మీరు తీసుకునే దానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ఎవరు ఎక్కడున్నా సరే 3వ నెలలో ఖచ్చితంగా మీరు పెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నెలలో గనుక మీరు మిస్ అనేది చేసుకున్నట్లయితే గడిచిన 3 నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది, అంటే పెన్షన్ డబ్బులు మీకైతే రావు. తర్వాత నెలకు సంబంధించిన పెన్షన్ మాత్రమే మీకైతే అందజేస్తారు. ప్రస్తుతం ఎవరైతే ఇంకా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేపించుకోలేదో వారందరికీ సంబంధించి మరొకసారి నోటీసులు అనేది అయితే జారీ అనేది అయితే చేయబోతున్నారు. గతంలో 6,000 రూపాయల పెన్షన్ కి సంబంధించి, అలాగే ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించి చాలా మందికి నోటీసులు అనేది అయితే అందజేశారు. ఈ యొక్క నోటీసులు అందజేసినా కూడా వారు స్థానికంగా ఉన్న, అంటే ఈ యొక్క సదరం సర్టిఫికేట్లకు సంబంధించి మరొకసారి హెల్త్ చెకప్ కి వెళ్ళకపోవడంతో వారందరికీ సంబంధించిన పెన్షన్ అనేది గతంలో హోల్డ్ లో పెడతామని అయితే తెలియజేశారు. అయితే చాలా వరకు వ్యతిరేకం అనేది రావడంతో ప్రజల నుంచి మరొకసారి ఈ యొక్క పెన్షన్ అనేది కొనసాగిస్తున్నట్లు, త్వరలో వారందరికీ సంబంధించి ఎవరికైతే గతంలో ఈ యొక్క వెరిఫికేషన్ కి అటెండ్ అనేది కాని వారికి ప్రస్తుతం పెన్షన్ అనేది అందజేస్తున్నారు, వారందరూ మరొకసారి ఈ యొక్క వెరిఫికేషన్ కి మీరు ఖచ్చితంగా అటెండ్ అనేది అయితే అవ్వాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అర్హత కలిగిన వారికి మాత్రమే పెన్షన్ అనేది అయితే అందజేస్తామని ఇప్పటికే చాలా సార్లు అయితే తెలియజేశారు. అర్హత లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ పెన్షన్లు ఖచ్చితంగా తొలగిస్తామని, అర్హత కలిగిన వారికి మాత్రమే పెన్షన్ అనేది అందజేసే విధంగా త్వరలో రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ కూడా మనకైతే అందజేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 60 సంవత్సరాలు నిండిన వారందరికీ వృద్ధాప్య పెన్షన్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ 50 ఏళ్లకే కొత్త పెన్షన్ అనేది మనకైతే అందజేయబోతున్నారు. మనకు త్వరలో రాబోతున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది 15 లక్షల మందికి శాంక్షన్ అనేది చేయబోతున్నట్లు తాజా అప్డేట్లు మనకైతే రావడం జరిగింది. అలాగే మనకు జూన్ 1వ తేదీన పంపిణీ చేయబోతున్న పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే ఎంత పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నారు, జిల్లాల వారీగా ఈ యొక్క పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. మనకు జూన్ 1వ తేదీన సోమవారం వస్తుంది కాబట్టి ముందు 2 రోజులు శని ఆదివారాలు అనేది 31వ తేదీన అయితే వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 30వ తేదీన శనివారం మధ్యాహ్నం లోపల బ్యాంకులో నుంచి మీరు పేమెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ శనివారం మధ్యాహ్నం లోపల పేమెంట్ అనేది తీసుకోకపోయినట్లయితే తర్వాత 31వ తేదీన ఆదివారం వస్తుంది. అలాగే సోమవారం 1వ తేదీన మీకు పేమెంట్ అనేది ఆలస్యం అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఒకవేళ మీరు 31వ తేదీలో పేమెంట్ అనేది తీసుకోలేకపోయినట్లయితే జూన్ 1వ తేదీన సోమవారం మనకు 10 గంటల తర్వాత బ్యాంకులు అనేది ఓపెన్ చేసిన తర్వాత పేమెంట్ అనేది తీసుకొని 11 గంటల తర్వాత లబ్ధిదారులకు అందజేసే ఛాన్స్ అనేది ఉంది.